సురేష్ అండి. అన్న ఇప్పుడు మన ప్రభుత్వంలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు కదా. మొన్న ఎన్టీఆర్ జయంతి జరిగింది కన్నా, దాంట్లో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి టీడీపీ క్యాడర్ అంతా కోరుకుంటుందని చెప్పి అంటున్నారు. అది చేస్తే ఎలా ఉండబోదు? యాక్చువల్గా డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఒక 5 ఉన్నారు. 5 ఎవరో కూడా ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా. ఎవరో సుచరిత అని సరిత ఏవో పేర్లు పెట్టారు. దానికి అప్పట్లోనే పెద్ద పోస్ట్ పెద్ద వాల్యూ లేదని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్కి పోస్ట్ ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం ఆ పోస్ట్కి ఒక ఇంపార్టెన్స్ ఏర్పడింది. సో అందరూ ఇప్పుడు ఏంటంటే టీడీపీ క్యాడర్లు అందరూ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్కి మంచి పేరు వచ్చేస్తుంది, ఆయన పని ఆయన చేసిపోతున్నారు, డిప్యూటీ సీఎం అయినా సీఎం అంత హోదాలా చేసుకుంటున్నారు, ఆయన శాఖలు కూడా బాగా చేసుకుంటున్నారు. నారాయణకి ఇప్పుడు ఏంటంటే యువగలం యాత్ర ద్వారా ఆయనకి మన లోకేష్ గారు పైకి వచ్చారు కాబట్టి ఫ్యూచర్ లో అంతా మనకి యంగ్ పాలిటిక్స్ ఉండాలనే ఉద్దేశంలో టీడీపీ క్యాడర్ అంతా చెప్తుంది. బట్ నా విషయానికి వస్తే డిప్యూటీ సీఎం ఒకవేళ ఇన్ కేసు నారా లోకేష్ గారికి ఇస్తే ఆల్రెడీ ఆయన యాక్చువల్గా అయితే సీఎం హోదాలాగే ఉన్నాడు ఆయన ప్రస్తుతానికి అయితే చెప్పాలంటే. చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు దానికి పెద్ద వాల్యూ అయితే ఉండదు. బట్ అలాగని ఇప్పుడు ఏంటంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ముందు వైసీపీ వాళ్ళకి ఇచ్చే పెద్ద ఊపది, వాళ్ళు ఏదో మాట్లాడాలి కదా అని గట్టిగా ఊపుతున్నారు. బట్ దానివల్ల పెద్ద పోస్ట్ పెద్ద వాల్యూ లేదు. కానీ బట్ ఆల్రెడీ ఆయన మినిస్టర్ కాబట్టి ఈక్వల్ టు ఆయన సీఎంఏ నారా లోకేష్. బట్ మన ఈయనకి పవన్ కళ్యాణ్కి సంబంధించిన అయితే అది ఏం లేదు, ఆయన పెద్ద పట్టించుకునే అవకాశాలు అయితే ఏం లేవు. ఇన్ కేస్ నేను ఒకవేళ ఇలా అనుకుంటే మట్టుకి చంద్రబాబు గారిని ఏ గవర్నర్ హోదానో లేకపోతే ఏ రాష్ట్రపతికి సంబంధించిన ఎక్కడ ఏదో స్టేట్కి ఇచ్చి లేదా మన స్టేట్కో ఇచ్చి పవన్ కళ్యాణ్ సీఎం చేసి డిప్యూటీ సీఎంని నారా లోకేష్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ జనసేన కింద తయారైంది, వారిద్దరు చేసుకున్న కట్ట అంటారా? అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది ఇదంతా ఏంటంటే విడదీయడానికి చూస్తున్నది. అదంతా మేము నెగ్గించుకున్న దేనికి జనసేన టీడీపీని ఫ్యూచర్ ఏపీ రాష్ట్రం ఒక నెక్స్ట్ ఒక 10-15 years అల్లే ఉండాలని, చాలా బాగా ఉండాలి రాష్ట్రం. ఆల్రెడీ కూరుకుపోయిన ఎక్కడో ఒక రాష్ట్రాన్ని మెల్లమెల్లగా 6 నెలలనే చాలా చేంజ్ తీసుకొస్తున్నారు. సో అది పెద్ద అవన్నీ ప్రాబ్లమేటిక్ ఏం కాదు. అది వాళ్ళు ఏమంటే ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు ఆ విధంగా లేరు. నక్క బుద్ధి అని ఏదో అనేవారు అప్పట్లో, కానీ ఇప్పుడైతే ఆయన లేదు. ఆయన ఎలాగ పైకి వచ్చారు, ఎవరి సపోర్ట్తో పైకి వచ్చారు అన్నది ఓటేసింది మాకు తెలుసు. ఆయన కంపారిటివ్లీ జగన్ కన్నా మనము చంద్రబాబు బెటర్ అన్న కాన్సెప్ట్లోనే మేము ఎన్నుకున్నాం తప్ప ఇంకేం లేదు. సో ఫ్యూచర్ ఉండాలి అంటే చంద్రబాబు ఉండాలి. కాకపోతే ఈ నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా జనసేన మాత్రమే బయటకు వస్తుంది. సో నెక్స్ట్ 15 years ఏలుకుంటుంది.